నమస్తే కేఎస్ఆర్ 25 న్యూస్ స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టుగా తెలంగాణ రైతుల 2 లక్షల రుణమాఫీ చేయడానికి కేబినెట్ తీర్మానం చేయడం జరిగిందని, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కంటి సాకులతో చెప్పకుండా స్పీకర్ పర్మనెంట్ లో తన రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులకు తెలంగాణ రైతు పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, గతంలో సైతం రైతులకు ఒకే దాపలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4 వాయిదాలతో రుణమాఫీ చేసిన రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలేదని, 1 లక్ష రుణమాఫీ చేయడానికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని, త్వరలోనే మరిన్ని హామీలను సైతం నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, తెలంగాణ రైతాంగం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. గతంలో రాజీనామా చేస్తా అన్నావు, రాజీనామా లెటరు స్పీకర్ ఫార్మాట్లో రెడీ చేసుకో హరీష్ రావు. లేక నువ్వు నిజమైన తెలంగాణ బిడ్డవైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడని గొప్పలు చెప్పుకుంటావు కదా. తెలంగాణ రైతాంగానికి మరి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది. మరి ఆగస్టు 15 ఈ సంవత్సరం లోపల కూడా రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అవసరం హరీష్ రావుకు ఉంది. నువ్వు మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు తెలంగాణ సంపదను దోచుకున్నారు తప్ప తెలంగాణ రైతాంగానికి చేసింది ఏం లేదు. కమిషన్ల కోసం మీరు ప్రాజెక్టులు కట్టిన తప్ప రైతుల కోసం కాదు. మరి చెప్పిన మాట ప్రకారం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆగస్టు 15 లోపల రాజీనామా, నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి.